వచ్చి నవరత్న మీనాక్షి స్పెషల్ పాన్ 70 రూపీస్ అండ్ ఆల్సో ఓరియో పాన్ 30 రూపీస్ అండ్ ఖర్జూర్ పాన్ 30 అండ్ మనకి ఎస్ఎస్ఎం స్పెషల్ స్వీట్ పాన్ 40 రూపీస్, చాక్లెట్ పాన్ 40 రూపీస్ అండ్ మ్యాంగో పాన్ 50 రూపీస్ అండ్ వైట్ చాక్లెట్ పాన్ వచ్చి 40 రూపీస్. మనకి సాఫ్రాన్ స్వీట్ పాన్ వచ్చి 30 రూపీస్, కుల్ఫీ పాన్ వచ్చి 40 అండ్ మిగతా మీనాక్షి పాన్ వచ్చి 40 రూపీస్. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. అందరూ ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం వైజాగ్లో ఉన్నాం. సో వైజాగ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏంటంటే లైక్ మా బావ తిరుగుతూ ఉన్నాం. సో ఇక్కడ పాన్ చాలా బాగుంటుందని తీసుకొచ్చారు. సో అంటే మనం పాన్ మీద మనం విజయవాడ ఆల్రెడీ ఫైర్ పాన్ కానీ ఇవన్నీ చాలా చూపించాం, ఎక్స్ప్లోర్ చేసాం అండ్ ఆల్సో టేస్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లైక్ స్పెషల్ పాన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు పాన్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 80+ వెరైటీస్ ఆఫ్ పాన్స్ ఉన్నాయంట. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ పాన్స్. అండ్ నేను ఇక్కడ ఖర్జూర్ పాన్ ట్రై చేశాను. అసలు చాలా బాగుంది పాన్ అయితే. టేస్ట్ కూడా లైక్ ఎక్కడా లేదు అండ్ నెవర్ బిఫోర్ టేస్టెడ్. అసలు చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో స్పెషల్ పాన్స్ కానీ అండ్ ఆల్సో ఇక్కడ వెరైటీ ఆఫ్ పాన్స్ ఉన్నాయి. నేను అసలు లోపలికి వెళ్ళి చూశాను అసలు ఇక్కడ ఏంటి అసలు టేస్ట్ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. మీకైతే ముందు అడ్రస్ చూపిస్తా, చూసేయండి. అడ్రస్ చూపించిన తర్వాత మీకు యాంబియన్స్ అండ్ ఆల్సో వెళ్ళి బ్రదర్తో కూడా మాట్లాడదాం. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసేవారు అండ్ ఆల్సో మనకి బ్రాంచెస్ ఉన్నాయా. ఈ బ్రాంచ్ అయితే విజయవాడ లేదు. సో విజయవాడకి తీసుకొస్తారా ఈ బ్రాంచ్ని. అండ్ ఆల్సో ఫ్రాంచైజ్ గురించి కూడా తెలుసుకుందాం. ముందే మీకు అడ్రస్ చూపిస్తా, చూసేయండి. సో ఫ్రెండ్స్, అడ్రస్ చూడండి. మనకి ఇటు వెళ్తే లైక్ బీచ్ రోడ్ అంటే కైలాసగిరి రోడ్. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇది వచ్చి ఆర్కే బీచ్ రోడ్. సో ఈ ఏరియా వచ్చి లాసెన్స్ బే కాలనీ అంట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సాయి మురళి పాన్ మహల్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మీకు యాంబియన్స్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ పాన్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మొత్తం చూద్దాం. సో లెట్స్ గో. మొత్తం సో షార్ట్ అండ్ స్వీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఎక్కడా లేని పాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ మీ పేరు? నా పేరు దీపక్ మహేష్. ఓకే, ఈ థాట్ ఎలా వచ్చిందన్న? అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ పాన్ షాప్? ఇది బేసికల్లీ మా ఫాదర్ నుంచి వచ్చిన బిజినెస్. ఓకే, ఆల్మోస్ట్ ఒక 40 years నుంచి మనం ఎగ్జిస్టింగ్ లో ఉన్నాం. 40 years నుంచి ఇక్కడ? 40 years నుంచి వైజాగ్ లో 40 years నుంచి ఉన్నాం. ఓకే, 40 years నుంచి అందులో ఒక 35 years నుంచి ఒక చిన్న బడ్డీ మీద నడిపించారు మా ఫాదర్. ఓకే, ఆ తర్వాత పాస్ట్ 5 years నుంచి మొత్తం ఏసీ పాన్ మాల్ స్టైల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఒకటిగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ రోజు ఒక 7 branches వరకు వైజాగ్ సిటీలో రన్ అవుతున్నాయి. ఓన్లీ వైజాగ్ సిటీలో 7 branches? ఓన్లీ వైజాగ్ లో 7 branches అండ్ విజయనగరంలో కూడా రన్ అవుతుంది. ఓకే, సో అప్కమింగ్ ఇంకా సిటీలో 2-3 ప్లేసెస్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ఓకే, ఇంకా మల్టిపుల్ కొన్ని మంచి సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం, ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఓకే, అలాగే కొన్ని సిటీస్, కొన్ని ప్రిఫర్డ్ సిటీస్కి ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. విజయవాడకి వస్తుందంట. సో విజయవాడలో కూడా వెళ్ళి అక్కడ కూడా బ్లాగ్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఏంటంటే మనం చాలా చోట్ల పాన్స్ టేస్ట్ చేస్తాం. సో ఇలాంటి పాన్స్ ఎక్కడ చూడ ఓరియో పాన్ అండ్ ఆల్సో మనకి లైక్ మ్యాంగో పాన్ అండ్ వైట్ చాక్లెట్ పాన్ ఇవి స్పెషల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ నేను వచ్చింది ఏంటంటే లైక్ వైజాగ్ బావన రావడానికి. సో ఇక్కడ తీసుకొచ్చి టేస్ట్ చేయించాడు.
చాలా బాగుంది. సో అసలు ఏంటి ఇక్కడ ఈ టేస్ట్ ఎలా వచ్చింది అండ్ ఆల్సో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వచ్చాను ఇక్కడికి అండ్ మీకు కూడా చూపించడానికి. అన్న ఇంకా మన దగ్గర ఏ స్పెషల్స్ ఇక్కడ పాన్స్? బేసిక్గా మీరు చూసినట్లయితే ఫ్రిడ్జ్లో మనకు ఒక 8-9 వెరైటీస్ ఉంటాయండి. ఆ 8-9 వెరైటీస్లో మా యొక్క SSMకి సంబంధించిన స్పెషల్ స్వీట్ పాన్ ఒకటి ఉంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ కుల్ఫీ పాన్ ఉంది, చాక్లెట్ పాన్ ఉంది, ఓకే, ఓరియో పాన్ కూడా చాలా మంది చిన్నపిల్లలకి ఇష్టపడతారు, యూత్ చాలా ఇష్టపడతారు. ఎక్కడ లేదు కూడా ఇదంతా మన ఇన్వెంటరీ ఇది. ఓకే, అలాగే చాక్లెట్ పాన్స్ కూడా ఎక్కువ యూత్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఖర్జూర్ పాన్ అండ్ లడ్డు మీనాక్షి పాన్ అని ఎవరైతే ఆకు తినడానికి ఇష్టపడరో వాళ్ళకి కూడా మనం Okay. ఓన్లీ పాన్ రా మెటీరియల్ స్టఫింగ్ తో ఓన్లీ లైట్ లడ్డు అంటే ఆ లడ్డు షేప్ లో ఉంటుంది, బాగుంటుంది అది కూడా. అది తిన్న ఫీలింగ్, పాన్ తిన్న ఫీలింగ్ కూడా అట్లా స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే పాన్ ఎసెన్స్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ తగులుతుంది, అది బాగుంటది. అంటే ఆకు తినలేని వాళ్ళ కోసం. ఏంటంటే మన దగ్గర ఒక 80 వెరైటీ పాన్స్ ఉంటాయి, 80+ ఉంటాయి. చాలా మటుకి చిన్న షాప్స్ ఎక్కడ కూడా దొరకవు. మనం ఏంటంటే కొద్దిగా ఎక్స్క్లూజివ్ గా ప్లాన్ చేసాం కాబట్టి మనం అన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఏ పాన్ ఎలా చేస్తే బాగుంటది. లైక్ నార్త్ ఇండియా, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ లోకి వెళ్తే మనకి ఇలాంటివి ఈజీగా దొరుకుతాయి. దొరకదు కాదు, మన కోస్తా ఆంధ్ర సైడ్ వచ్చేసరికి తక్కువ అవగాహన ఉంది. సో మేము ఆ పీపుల్ పల్స్ ఏంటి అనేది మేము అక్కడ చూసుకున్నాం. ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ లో ఏ టేస్ట్ చేస్తే బాగుంటుంది అన్నది మేము ఒక 10-20 రకాలుగా చేసి అప్పుడు ఫైనల్ చేస్తాం ఏదైనా సరే. అంటే ఏదో ఎక్కడో చేశారని చూసి అదే మేము చేయం. ఓకే, సో మన స్టైల్ ఏంటన్న దానికోసం మేము మా ఫ్లేవర్స్ కానీ మేము వేసే ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని కూడా మార్చుకుంటాం. ఓకే, యాడ్ ఆన్స్ ఇస్తాం, ఇంకా బెటర్మెంట్ కోసం చూస్తాం. సో అది ఎందుకంటే ఎక్కడో ఉండేది మన దగ్గర ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉంది. అంటే పబ్లిక్ కూడా న్యూ ఐటమ్ కానీ కొత్త కోరుకుంటున్నారు. లైఫ్ టైం మీకు ఒక ఇది ట్రెడిషనల్ ఐటమ్ ఇది. ఎందుకంటే పురాణాల నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా తమలపాకుతో ఖచ్చితంగా. సో ఇంకా అది కామన్. అది పాన్ అనేది ఎప్పుడు బోర్ కొట్టదు. చూపిస్తారా? సో విన్నారు కదా మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే మనం పాన్ మేకింగ్ చూద్దాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు వచ్చి నవరత్న మీనాక్షి స్పెషల్ పాన్ ప్రిపేర్ అవుతుంది. మేకింగ్ మనకి వచ్చి లైక్ నవరత్న మీనాక్షి స్పెషల్ పాన్ మేకింగ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పాన్స్ ఉన్నాయి. సో మీకు చూపించడానికి కుదరట్లా. సో ఇవి వాళ్ళ స్పెషల్ పాన్స్ అంట. సో ఇప్పుడు ఏంటంటే మనకి పాన్ ప్రిపేర్ అయిపోయింది కదా. సో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా, చూసేయండి. మనకి స్టఫింగ్ కూడా చాలా నీట్గా చేశారు. అండ్ ఆల్సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అనేది అండ్ ఆల్సో మనకి లీఫ్ కూడా పెద్ద లీఫ్. అండ్ ఓన్లీ స్పెషల్ పాన్కి మీరు పెద్ద లీఫ్ యూస్ చేస్తారన్నా? కలకత్తా పత్తా. ఓకే, ఓన్లీ స్పెషల్ పాన్స్కి మాత్రం మీరు యూస్ చేస్తారు. ఇది మొత్తం ఒంట్లో పెట్టుకోవాలంటే కష్టమే. అది టేస్ట్. లోపల స్టఫింగ్ కూడా జ్యూసీ టైప్. అండ్ ఆల్సో మింట్, ఒక్క ఇవన్నీ చాలా బాగుంది టేస్ట్. అంటే వేరే చోట చేస్తారు కానీ ఈ జ్యూసీ టైప్ కానీ టేస్ట్ ఎక్కడ రాదు. సో చూసాం కదా లోపల స్టఫింగ్, ఆల్సో పైన. సో జ్యూసీ అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా వేరే స్టేట్స్ కానీ లేదా వేరే ఊరు నుంచి వైజాగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఓరియో పాన్, ఆల్సో మనకి చాక్లెట్, మ్యాంగో అండ్ వైట్ చాక్లెట్ పాన్ ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అండ్ బ్రదర్ మీ నెంబర్ యాడ్ చేయొచ్చా?
అండ్ ఆల్సో మనకి పార్టీస్కి అవైలబుల్ ఉన్నాయి ఆర్డర్స్. ఏ ఊరైనా పర్లేదు, ఎనీ సిటీ ఆర్ ఎనీ స్టేట్, ఓకే. ఎక్కడ అయినా చేస్తాం. ఎన్ని డేస్ ముందు చెప్పాలి? ఏం లేదు, ఒక 2 days ముందు చెప్తే సరిపోతుంది. ఓకే, 2 days ముందు ఏమైనా పార్టీ ఆర్డర్స్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళు కాల్ చేస్తే వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. అండ్ మొత్తం దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. అండ్ తప్పకుండా వచ్చి ట్రై చేయండి, పాన్ మాత్రం చాలా బాగుంది. సో దిస్ కలర్ సైనింగ్ ఆఫ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మీకు ఇక్కడ బాగా ఇష్టమైన పాన్ ఏంటి? ఫైర్ పాన్, కుల్ఫీ పాన్ అండ్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ పాన్స్. పాన్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, కొత్తగా మ్యాంగో పాన్ పెట్టారు, అది టేస్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నానా? ఇప్పుడు స్వీట్ పాన్. స్వీట్ పాన్. అండ్ మనకి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ మనకి ప్రైసింగ్ గురించి? ప్రైసింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది పాన్ ఇవన్నీ. ఓకే, ఈ బడ్జెట్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు చాక్లెట్ పాన్ అంటే చాలా ఇష్టం. నాకు ఇక్కడ మ్యాంగో పాన్ అంటే చాలా ఇష్టం అండ్ చాక్లెట్ పాన్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ చేయండి, ఇక్కడ నిజంగా చాలా బాగుంది. అంటే ఇది నేను ఇక్కడ సాఫ్రాన్ పాన్ తినడానికి వచ్చాను. ఓకే, టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా కాస్ట్ ఫ్రెండ్లీ, టేస్ట్ బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. ఇక్కడ కుల్ఫీ పాన్ చాలా బాగుంటుంది. నాకు కుల్ఫీ పాన్ చాలా ఇష్టం.